ఇప్పుడు మార్కెట్ లో 40K బడ్జెట్ లో పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఉంది. మోటో ఎడ్జ్ 70 ప్రో తీసుకోవాలా, నథింగ్ ఫోన్ 4A ప్రో తీసుకోవాలా? ఈ రెండు మొబైల్ యొక్క స్పెక్స్ అయితే స్ట్రాంగ్ గానే ఉన్నాయి. కానీ ఏది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుందో తెలుసుకుందాం. వివో V70 45,000 బడ్జెట్ లో ఉండేది. ఇప్పుడు అది 50,000 కి వెళ్ళిపోయింది. వాళ్ళని అలాగే వెళ్ళిపోనివ్వండి. వాళ్ళ వెనకాల ఎవరు రావట్లేదని చెప్పేసి వాళ్ళే దిగొచ్చేస్తారు. ఒక ఫోన్ లో 6500 mAh బ్యాటరీ ఉంది, మరొక ఫోన్ లో ప్రీమియం మెటల్ బాడీ ఉంది. ఇంతకీ మీరు పెడుతున్న మనకి ఏది బెస్ట్ ఆప్షన్ అవుతుంది? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే క్లియర్ గా అర్థమవుతుంది. పర్ఫార్మెన్స్, బ్యాటరీ, డిజైన్, డిస్ప్లే ఏ కేటగిరీలో ఎవరు విన్నర్ అని. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియాంక. యూఆర్ వాచింగ్ ప్రియాంక టెక్నిక్స్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం మోటో ఎడ్జ్ 70 ప్రో వర్సెస్ నథింగ్ ఫోన్ 4A ప్రో రెండు మొబైల్స్ ని కంపేర్ చేసి చూద్దాం. ఈ రెండు మొబైల్స్ కూడా అప్పర్ మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో అయితే వస్తున్నాయి, కానీ ఫ్యూచర్స్ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ ఫిలాసఫీలో ఉన్నాయి. ముందుగా బాక్స్ కంటెంట్ చూసుకున్నట్లయితే రెండిట్లోనూ కంప్లీట్ బాక్స్ కంటెంట్ అయితే రావట్లేదు. మోటోలో చూసుకున్నట్లయితే కేస్ బాక్స్ లో రావట్లేదు. అదే నథింగ్ లో చూసుకున్నట్లయితే చార్జర్ అయితే బాక్స్ లో ఇవ్వరు. 200 రూపాయల కేస్ కన్నా 2000 వర్త్ చార్జర్ కాస్ట్ ఎక్కువ కాబట్టి మోటోకి ఒక పాయింట్ ఇస్తాను. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే రెండు మొబైల్స్ లోనూ చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనం మోటో నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఫ్రంట్ వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది, చుట్టూ ఫ్రేమ్ ప్లాస్టిక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి లెదర్ ఇస్తున్నారు. కెమెరా సెటప్ అయితే యాజ్ డిస్ మనం ఎప్పుడు చూసే సెటప్ లాగానే కనిపిస్తుంది. IP69 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది. మిల్టీగేట్ 8 సర్టిఫికేషన్ తో వస్తుంది. అదే నథింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. చుట్టూ ఫ్రేమ్ తో పాటు బ్యాక్ సైడ్ అంతా కూడా యూనిక్ మెటల్ బాడీతో అయితే వస్తుంది. కెమెరా యొక్క సెటప్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ దీంట్లో మ్యాట్రిక్స్ డిస్ప్లే కూడా ఇస్తున్నారు. IP65 వాటర్ రేటింగ్ తో వస్తుంది. అండ్ మెటల్ యూని బాడీతో రావడం వల్ల కింద పడితే డిన్స్ పడే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ. రెండు మొబైల్స్ లోనూ ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ అయితే ఇస్తున్నారు. రెండు కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తాయి. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. Wi-Fi 6, బ్లూటూత్ 5.4 టెక్నాలజీతోనే వస్తాయి. అలాగే రెండు కూడా USB Type-C 2.0 తోనే ఉంటాయి. లుక్ పరంగా మీకు నథింగ్ ఇక్కడ బెటర్ అనిపిస్తుండొచ్చు, కానీ బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం మోటో విన్నర్ అవుతుంది. ఒక పాయింట్ ఇవ్వచ్చు. డిస్ప్లే చూసుకున్నట్లయితే మోటోలో 6.8 inches కి సంబంధించిన క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. 5200 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. అదే నథింగ్ విషయానికి వస్తే 6.8 inches కి సంబంధించిన ఫ్లాట్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 5000 స్పీడ్ బ్రైట్నెస్ ఇస్తున్నారు. రెండు కూడా 1.5K రిజల్యూషన్ తో 144 HDR తోనే వస్తున్నాయి. రెండు కూడా HDR 10+ అయితే సపోర్ట్ చేస్తాయి. మీకు అడిషనల్ గా నథింగ్ లో డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. OTT కంటెంట్ అంతా కూడా రెండు మొబైల్స్ ఫుల్ HD లోనే వర్క్ అవుతాయి, కానీ నథింగ్ లో అడిషనల్ గా డాల్బీ విజన్ ఉండడం వల్ల కాస్త ఎడ్జ్ ఉంటుంది. ఫోటోలో కూడా పాంథోన్ కలర్ వాలిడేషన్ ఉంటుంది. ఇది కూడా తక్కువేం కాదు. మీరు క్వాడ్ కర్వ్ డిస్ప్లే ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మోటోకి ఒక పాయింట్ ఇవ్వండి. బట్ ప్రాక్టికల్ యూజ్ లో మాత్రం ఫ్లాట్ డిస్ప్లే ని కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. సో డిస్ప్లే వైజ్ గా రెండుకి చెరొక పాయింట్ ఇవ్వచ్చు. బట్ మీకు నచ్చింది మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోండి. మిగతా డిపార్ట్మెంట్ లో ఏ మొబైల్ బెటర్ గా ఉందో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా, ఇప్పటి వరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా నేను ఇస్తున్న ఈ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్షమించండి, ఒక రోజు ఖాళీ దొరికిందని చెప్పేసి ఒక 7-8 వీడియోల వరకు అయితే చేశాను. అందుకోసమే 20K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యాయా లేదా అనేది మాత్రం క్లియర్ గా చెప్తలేను. మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి 20K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఈ వీడియో చూసే టైంకి మీ దగ్గర హై పాయింట్స్ మిగిలిపోయి ఉంటే కనుక మన ఛానల్ కి యాడ్ చేసేసేయండి. ప్రాసెసర్ విషయానికి వస్తే మోటోలో డైమెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ అనే ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. 4 nm మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. Antutu లో 24 లక్షల వరకు స్కోర్ చేసిందని చెప్తున్నారు. గీక్ బేస్ లో కూడా మంచి స్కోరే చేసింది. అదే నథింగ్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఇస్తున్నారు. 4 nm మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. Antutu గీక్ బేస్ స్కోర్స్ అయితే యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే చేయగలుగుతుంది. రెండిట్లోనూ వేపర్ కూలింగ్ చాంబర్ టెక్నాలజీ అయితే ఉంటాయి. రెండు కూడా గేమ్స్ ఆడుతున్నప్పుడు హీట్ అనేది కంట్రోల్ చేస్తాయి. రెండు మొబైల్స్ కూడా BGMI గేమ్ ని 120 FPS లో హ్యాండిల్ చేయగలుగుతాయి. కానీ ఈ రెండు మొబైల్స్ కూడా గేమింగ్ ఓరియంటెడ్ మొబైల్స్ అయితే కావు. మీకు పవర్ఫుల్ మాత్రం మోటోలో ఉన్న ప్రాసెసర్ లో మాత్రమే కనిపిస్తుంది. రెండిట్లోనూ ఫిజికల్ AI బటన్ కూడా ఉంటుంది.
అప్డేట్స్ ఇంకా ఓఎస్ విషయానికి వస్తే మోటోలో వచ్చేసి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16 తోటి హాలో తో వస్తుంది. నథింగ్ లో వచ్చేసి ఆండ్రాయిడ్ 16 నథింగ్ ఓఎస్ 4 తో వస్తుంది. మోటోలో 3+5 ఇయర్స్ అప్డేట్స్ ఇస్తే నథింగ్ లో 3+6 ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. ఈ ఎక్స్ట్రా 1 ఇయర్ సెక్యూరిటీ అప్డేట్ నేను పెద్దగా పట్టించుకోను అనుకుంటే పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం మోటోనే బెస్ట్ అవుతుంది. కెమెరా విషయంలో రెండు మొబైల్స్ కూడా చాలా మంచి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. మోటోలో చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాస్ ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50 MP సోనీ LVT 17 సెన్సార్ అయితే వాడుతున్నారు. ఈసారి వీళ్ళు నైట్ ఫోటోగ్రఫీని బాగా ఇంప్రూవ్ చేశామని చెప్తున్నారు. సెకండరీ కెమెరా వచ్చేసి 50 MP అల్ట్రా వైడ్ ఇస్తున్నారు. ఇదే మ్యాక్రోగా కూడా వర్క్ అవుతుంది. ఫ్రంట్ వచ్చేసి 50 MP కెమెరా ఆటో ఫోకస్ సెన్సార్ అయితే వాడుతున్నారు. ఫొటోస్ తో పాటు మంచి పోర్ట్రేట్ షాట్స్ కూడా వస్తాయి. ఈ మొబైల్ లో మంచి విషయం ఏంటంటే అన్ని కెమెరా సెన్సార్స్ నుంచి కూడా 4K 60 FPS లో మాక్సిమం వీడియో రికార్డ్ చేయొచ్చు. నథింగ్ లో వచ్చేసి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50 MP సోనీ LVT 700C సెన్సార్ అయితే వాడుతున్నారు. సెకండరీ కెమెరా వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ ఉంటుంది. థర్డ్ కెమెరా 50 MP టెలిఫోటో లెన్స్ కూడా ఇస్తున్నారు. దీని నుంచి 3.5x వరకు ఆప్టికల్ జూమ్ చేసి మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే తీయగలుగుతుంది. అలాగే 7x వరకు లాస్ లెస్ జూమ్ చేసి ఫోటోస్ కూడా తీయగలుగుతుంది. మెయిన్ గా ఈ మొబైల్ నుంచి 140x వరకు డిజిటల్ జూమ్ అయితే చేయగలుగుతుంది. కానీ అంత జూమ్ చేసినప్పుడు క్వాలిటీ అయితే అంత మంచిగా ఉండదు. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా ఇస్తున్నారు. మంచి ఫొటోస్ వస్తాయి కానీ వీడియోగ్రఫీలోనే చిన్న నెగిటివ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా నుంచి 4K 30 FPS లో మాక్సిమం వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా టెలిఫోటో లెన్స్ కెమెరా OS కి అయితే సపోర్ట్ చేస్తాయి. ఫ్రంట్ కెమెరా నుంచి ఫుల్ HD లో మాత్రమే వీడియో రికార్డింగ్ కేపబిలిటీ ఇచ్చారు. కెమెరా డిపార్ట్మెంట్ లో టెలిఫోటో లెన్స్ కెమెరా ఉండడం వల్ల నథింగ్ 4A Pro అయితే విన్నర్ అవుతుంది. మీకు ఎక్కువగా వీడియోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మోటోనే బెస్ట్ చాయిస్ అవుతుంది. కానీ ఎక్కువగా ఫోటోస్ దిగుతా అనుకుంటే మాత్రం నథింగ్ ఫోన్ 4A Pro నే బెటర్ అవుతుంది. రెండు కంపేర్ చేసి మాత్రమే చెప్పానండి. అంతేకాని నథింగ్ లో ఫొటోస్ దరిద్రంగా వస్తాయని మాత్రం కాదు. బ్యాటరీ విషయంలో క్లియర్ గా ఒకరిని విన్నర్ నిచ్చేయొచ్చు. మోటోలో చూసుకున్నట్లయితే 6500 mAh బ్యాటరీ 90W ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే ఇస్తున్నారు. నథింగ్ విషయానికి వస్తే 5400 mAh బ్యాటరీ 50W ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది. బట్ బాక్స్ లో అయితే రాదు, సపరేట్ గా కొనుక్కోవాల్సిందే. నార్మల్ పర్సన్ యూసేజ్ లో చెప్తున్నాను. నథింగ్ ఫోన్ వచ్చేసి 1 డే వస్తే మోటో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వస్తుంది. ఈ మొబైల్స్ ని గేమింగ్ లవర్స్ యూజ్ చేయరు కాబట్టి బ్యాటరీ పరంగా మీకైతే పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. బ్యాటరీ పరంగా క్లియర్ విన్నర్ ని మాత్రం మోటోని చేయొచ్చు. సో ఓవరాల్ గా చూస్తే మీకు పర్ఫార్మెన్స్, బ్యాటరీ, ఛార్జింగ్ ఇంపార్టెంట్ అయితే మోటో ఎడ్జ్ 70 Pro తీసుకోవడం బెస్ట్ చాయిస్ అవుతుంది. మీకు ప్రీమియం డిజైన్, యూనిక్ OS, లాంగ్ అప్డేట్స్ కావాలి అనుకుంటే నథింగ్ 4A Pro బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ కంపారిజన్ లో ప్రతి డిపార్ట్మెంట్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ ఈ మొబైల్లో మీకే మొబైల్ పర్ఫెక్ట్ చాయిస్ అవుతుందో కమెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హై పాయింట్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.